డిస్ట్రిబ్యూటర్లకు సినిమా ఎందుకు ఇచ్చారు? మీరే అన్నారు కదా సార్, మీరే అన్నారు కదా సేమ్ డిస్ట్రిబ్యూటర్లకు ఇచ్చారని. ఎందుకు ఇచ్చారు? పోయినారు ఆయన ఆమెకి వచ్చి చెప్పారు కదా సార్. ప్రెస్ లో ఎన్ని ఆర్టికల్స్ సార్ చెప్పారు సార్, మీకు ఆర్టికల్స్ అది కూడా ఇవ్వాలి. రిక్వెస్ట్ చేస్తున్నాం సార్, రిక్వెస్ట్ చేస్తున్నాము. అప్పుడు మెసేజ్ చూపిస్తాను సార్. అప్పుడు లాస్ అయింది కదా సార్ 21st February మెసేజ్. మీరే మమ్మల్ని అలా మాట్లాడితే మేం చేస్తాము సార్. I have given a message on 21st of February to Sharad Marat that please arrange a meeting with Kalyan sir. సార్ మీరు చెప్పేది అర్థం కావట్లేదు. వాళ్ళు ఏమంటున్నారంటే ఈ రోజు మేము అవుట్లెట్ ఇచ్చాం, వాళ్ళు అగ్రిమెంట్ చేస్తున్నారు వీళ్ళందరితో అంటున్నారు. మీరు శరత్ సార్ ఒక మాట చెప్తాను సార్. ఒక మాట చెప్తాను సార్. ఈ రోజు చూసి మేము సినిమా తీసుకోలేదు. కళ్యాణ్ సార్ ఉన్నారు, పెద్ద ఆర్టిస్ట్, పెద్ద పవర్. ముందే చెప్పాల్సింది ముందే చెప్పిన సార్ కళ్యాణ్ గారు ఎక్కడ సమస్యని వెళ్తున్నారు సార్. బ్లేమ్ కాదు సార్. కళ్యాణ్ గారు సార్ రాష్ట్రంలో ఎక్కడ సమస్య ఉన్నా ఏ బాధ ఉన్నా వెళ్తున్నారు. వెంటనే ప్రభుత్వం స్పందించి సార్ వెంటనే సార్ సినిమా గురించి అదే చెప్తారు. కళ్యాణ్ గారు తత్వం చెప్పాలి కదా సార్. మా బాధ మేము చెప్తాం సార్. ఆయన తత్వం చెప్తాం, ఆయన ఎందుకు చేశాడో చెప్తాం, అన్నీ చెప్తాం. తప్పే ఉంది దాంట్లో సార్. దయచేసి ఎవరు తప్పుగా మాట్లాడట్లేదు, ఇక్కడ ఎవరిని బ్లేమ్ చేయట్లేదు. మేము ఓన్లీ రిక్వెస్ట్ చేస్తున్నాం, మీరు అర్థం చేసుకోండి. మీకు నచ్చితే దాన్ని మీరు కూడా కన్సిడర్ చేయండి. అలా కాదు సార్, నేను మీకు చెప్తున్నాను సార్. మా బాధ మీకు చెప్తున్నాం, మేము అంటలేదు. మేము ఫ్యాక్ట్తో మాట్లాడుతున్నాం. అదే సార్, మీరు ఫ్యాక్ట్ ఉంటే తీసుకెళ్ళండి సార్. మీరు ఫ్యాక్ట్ ఉంటేనే సార్ మా దగ్గర ఫ్యాక్ట్ ఉంటేనే మేము వచ్చాం ఇక్కడికి. లేదంటే మీ ఇంతమంది మీడియా, ఇది వరల్డ్ మీడియా, ఇది వరల్డ్ వైడ్ మీడియా. మేము ఊరినే మా దగ్గర తప్పు పెట్టుకొని వాళ్ళు బ్లేమ్ చేయడానికి రావట్లా. అర్థమైందండి? ఫస్ట్ టైం మీటింగ్ తర్వాత ఇప్పటికి ఏం డెవలప్మెంట్ జరిగింది సార్? అవునండి. దేంట్లో ఎప్పుడు తీసుకునేప్పుడు దేంట్లో ఎలా సార్? నాకు పార్ట్నర్స్ ఉన్నారా, నాకు పార్ట్నర్స్ లేరా, అది కాదు ఇష్యూ ఇక్కడ. అది కాదు సార్ ఇష్యూ. నేను రెస్పాన్సిబిలిటీ. నా వెనకాల ఎవరున్నా సరే నన్ను నమ్మొస్తారు, అది నా రెస్పాన్సిబిలిటీ. దాని గురించి ఎవరు మాట్లాడకూడదు, అది నా ఇష్టం. మాట్లాడే తప్పే, మాట్లాడండి. ఎలిగేషన్ అంటే ఏంటి? అవును సార్, పార్ట్నర్స్ ఎవరు లేరు సార్ దీంట్లో. ఉన్నారని అందరికి అపోహ, అంత అపోహ. ఇక్కడ ఎవడు ఏంటి? నేను 20 years నుంచి చేస్తున్నా అండి. 250 మూవీస్ చేస్తుంటా. అవునండి సార్. నమ్మకం ఉంటుంది సార్. ఇక్కడే సార్ ఇక్కడ అగ్రిమెంట్లు నమ్మకమే పెడతాం సార్. మనుషులు నమ్ముతాం, మనం మనుషులే కదా. మనుషులు నమ్మితే ఇంకెవరు నమ్మాలి సార్? చెప్పండి, అడగండి. హీరోస్ వాళ్ళతో అసలు మేము మాట్లాడలేదు సార్. మీరు అగ్రిమెంట్ చేసింది హీరోస్ తో సార్, అదొకటి. నెక్స్ట్ సార్ ఈ కాటమరైట్ సంబంధించి మిగతా డిస్ట్రిబ్యూటర్లు చెప్తానండి. మీరు వాళ్ళతో అగ్రిమెంట్ చేసుకొని మళ్ళీ అదే నేను చెప్తా. అదే ఎక్స్ప్లెయిన్, మీరు అడిగారు కదా, నేను ఎక్స్ప్లెయిన్ చేస్తా. 1 minute ప్లీజ్ సార్. మిగతా డిస్ట్రిబ్యూటర్లు ఎవరికి నష్టం రాలేదు సార్. నేను లాస్ట్ ప్రెస్ మీట్లో కూడా చెప్పా, వాళ్ళు నామినల్గా నష్టం వచ్చింది, వాళ్ళకి నష్టం లేదు. వాళ్ళందరూ అంటే మొన్న 150 బాగా పే చేసింది. ఈ సినిమా కూడా సమ్మర్లో ఫస్ట్ సినిమా కదా, సేమ్ వాళ్ళు చెప్పిన రేటు కొన్నారండి. మీరు కావాలంటే ఎంక్వైరీ చేసుకోవచ్చు, అందరిని కనుక్కోవచ్చు. ఇక్కడ మేము అబద్ధం ఆడట్లేదు. నేను మాట్లాడేది ప్రతిదీ నిజం కాబట్టే మాట్లాడుతున్నాం, లేకపోతే మీడియా ముందు మాట్లాడడం కదా. జస్ట్ నెక్స్ట్ క్వశ్చన్. అదే వాళ్ళకి నష్టం రాలేదు సార్. వాళ్ళు చెప్పిన రేటు కొన్నారు కాబట్టి వాళ్ళకి ఇచ్చారు. మాకు బాగా నష్టం వచ్చింది, మాకు తగ్గించమంటే మేము రూపాయి తగ్గించాం. సార్ 1 week అయింది నేను ప్రెస్ మీట్ పెట్టి, ఒక్క ఫోన్ కాల్ రాలేదు సార్. నువ్వు బాధపడ్డావు కదా, సరే నువ్వు మా దగ్గర రాలేదు, నేను అనలేదని మీరు అనుకుంటున్నారు కదా. నేను వెళ్ళిన తర్వాత ప్రెస్ మీట్ పెట్టా, అవన్నీ మీకు చెప్పా. 1 week నుంచి వెయిట్ చేస్తున్నాం, ఫోన్ కాల్ రాలా. మా ఛాంబర్ నుంచి ఫోన్ చేశారు, అసలు ఎవరు మాట్లాడట్లా. ఛాంబర్ నుంచి ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయట్లా. మీరు కనుక్కోండి కావాలంటే. ఛాంబర్ నుంచి ఫోన్ చేసి ఎవరు లిఫ్ట్ చేయట్లా, మరి ఏం చేయాలి మేము? మా బాధ కళ్యాణ్ గారు చెప్తున్నాను సార్.
కళ్యాణ్ గారు మాకు న్యాయం చేయండి. మీరు ఎంతోమందికి న్యాయం చేస్తున్నారు. మీరు వెళ్తే ప్రభుత్వాలు గదిలో వస్తున్నాయి, అందరికీ న్యాయం చేస్తున్నారు. చేనేత వెళ్ళారు, ప్రభుత్వం దిగి వచ్చింది, ఉద్దానం అన్నారు, వచ్చింది. మేము మీ బయ్యర్లేం కదా సార్, మీరే కదా చేయాలి అంటే మేము అడుగుతున్నాం. తప్పే ఉంది దాంట్లో. వ్యాపారమే సార్. పని పెద్ద నష్టం వచ్చినప్పుడు వ్యాపారంలో కూడా సాయం చేయాలి సార్. మేము డిస్ట్రిబ్యూటర్లు లేదే సినిమాలు లేవు సార్. ఇవాళ మేమే డిస్ట్రిబ్యూటర్లమే పోగు చేసి తీసుకొచ్చి డబ్బు కట్టి మళ్ళీ ఇక్కడ నుంచి మేము ఇక్కడ కోట్లు కట్టి అక్కడ రూపాయి ఎరుకొచ్చి మళ్ళీ సినిమాలు చేస్తున్నాం. ఇది వ్యాపారం సార్. సార్ ఇది వ్యాపారం సార్. మాకు ఇష్టపడే పెట్టాం. మేము సార్ చేయాలి కదా సార్, చేయాలి కదా, కన్సల్టేషన్ చేయాలి కదా. కన్సల్టేషన్ కంపల్సరీ చేయాలి ఎవరైనా సరే. ఎందుకంటే పెద్ద నష్టం వచ్చినప్పుడు చెయ్యాలి. చెయ్యకూడదని లేదు, ఇదేం చెయ్యాలి సార్. ఎందుకంటే తప్పలేదు కదా. సార్ ఇప్పుడు వాళ్ళు ఎమ్మటే సినిమా ఎందుకు ఇచ్చారు? కళ్యాణ్ బాబు గారు చేయమనే కదా ఇచ్చారు సార్. ఈ రోజు కాదు, మేము కొంది కళ్యాణ్ గారి ఆఫీస్లోనే. కళ్యాణ్ గారు మేనేజర్ మాట్లాడారు, శరత్కుమార్ గారు మాట్లాడితే మేము సినిమా కొన్నాం. ఈ రోజు వాళ్ళ దగ్గర అంటే మేము రికవరబుల్ అడ్వాన్స్లు పెడతాం. వాళ్ళకి అంత ఫ్యాన్సీ రేట్లు పెట్టి ఎవరు సినిమా కొండ ఇక్కడ సార్. అది హీరో సోల్ సార్. హీరో సోల్ అయితే మేము అడిగేవాళ్ళం. మేము హీరో సోల్ దగ్గర కొనలా. కళ్యాణ్ బాబు ఆఫీస్ కాబట్టి కళ్యాణ్ గారు ఆఫీస్ కాబట్టి కొన్నాం మేము సార్. మీకు విషయాలు చెప్తున్నా. ఫస్ట్ నుంచి మాతో మాట్లాడి రిలీజ్ ముందు పిలిచి మేము హీరో సోల్కి సినిమా ఇచ్చాం. మీరు సంతకం పెట్టినట్టే సార్. వాళ్ళతో మాకెందుకు సార్ సైన్? మీతో కదా మేము అగ్రిమెంట్ అంటే లేదు మేము అమ్మాము, మీరు సైన్ చేయండి, ప్రాబ్లం ఏం లేదని చెప్పారు మాకు సార్. అవును అవును సార్. పెద్దగా మిగిలే పరిస్థితి లేదు సార్. ఇవాళ అన్ని ఫ్యాన్సీ రేట్లు సార్. ఇప్పుడు సార్ ఒక్కొక్కరికి ఒక ఇది ఉంటుంది. నాకు సినిమా అంటే పిచ్చి, అందుకే సినిమా వ్యాపారం చేస్తాను. ఇంకా ఏ వ్యాపారం చేయలేదు. బలిబలి మగాడవే నేనే చేశా. బలిబలి మగాడవే, ఎక్స్ప్రెస్ రాజా, సన్ ఆఫ్ సత్యమూర్తి అవన్నీ డిస్ట్రిబ్యూషన్ చేసాము. వేరే వాళ్ళు కొన్నారు, మా దగ్గర పెట్టారు, మేము డిస్ట్రిబ్యూషన్ చేసి ఇచ్చాము. చాలా సినిమాలు చేశాను. లేటెస్ట్గా సినిమాలు చెప్పాం కదా, చాలా సినిమాలు చేశాను. నెంబర్ ఆఫ్ సినిమాలు చేసాం సార్. అక్కడికి అయినండి ఉంటాయి సార్. ఫ్లాపులు ఉంటాయి, హిట్లు ఉంటాయి. అప్పుడు ఉంటాయి. అసలు ఇంత లాస్ ఏ సినిమా మాకు రాలా. నేను కొన్న సినిమాకి రాలేదండి సార్. అవును సార్, నేను కొన్న సినిమాలకి అంతంత యూజ్ అమౌంట్ పోలేదు, పెద్ద అమౌంట్ పోలా సార్. మేము ఆయన బ్లాక్మెయిల్ చేయట్లా, రిక్వెస్ట్ చేస్తున్నాం, స్పందించమంటున్నాము సార్. అది మీరు ఏం చెప్తున్నారు? అది వచ్చింది బ్రహ్మోత్సవం నిజాం డిస్ట్రిబ్యూటర్కి ప్రొడ్యూసర్ పివిపి గారు సినిమాస్ కూడా ఇచ్చారు. దాని తర్వాత 5 crores లెటర్ కూడా ఇచ్చారు. మీరు కనుక్కోండి, చేంబర్ వాళ్ళు కూడా ఇక్కడ ఉన్నారు. తీసుకెళ్ళాలి కదా సార్, కూర్చోబెట్టాలి కదా. మా ప్రాబ్లం చెప్తాం కదా సార్. ఇలా మీరు కొంచెం న్యాయం చేయండి సార్. రిక్వెస్ట్ చేస్తున్నాం సార్, మమ్మల్ని ఆదుకోండి. మీరు ఎంతోమందిని ఆదుకుంటున్నారు. మేము మీ బయ్యర్స్ని ఆదుకోవాల్సిన బాధ్యత హీరోలకు ఉంది కాబట్టి అడిగాం, రిక్వెస్ట్ చేస్తున్నాం. ఇట్స్ నాట్ ఎ డిమాండ్. ప్లీజ్ సార్ అని రిక్వెస్ట్ చేస్తున్నాం. లాస్ట్గా ఇంకా ఇదిగా చెప్పాలంటే బెగ్ చేస్తున్నాం. ఇంకెంతకంటే ఏం చెప్పాలి సార్? ఇంతకంటే ఏం చెప్పంటారు? అంతే కదా సార్. అదే కదా మేము చెప్తుంది. అసలు మాకు హీరో సోన్ అగ్రిమెంట్ చేయమని చెప్పిందే కళ్యాణ్ గారి ఆఫీస్లో సార్. సార్ ఇది సార్ నమ్మకం ఉంటుంది సార్. ప్రతిదీ నమ్మకం సార్. ఇక్కడ సార్ నమ్మకం ఉంది సార్. ఇక్కడ మేము డబ్బు ఇస్తాము, ఒక లెటర్ ఉండదు. నమ్మకం అంతే. ఇది అందరూ చేసేదే, మేము ఒక్కలం కాదు. అందరు డిస్ట్రిబ్యూట్ చేసేది ఇదే సార్. మేము ఒకటే సార్ చెప్పేది. నేను చెప్తున్నాను ఇందాక నుంచి. మీరు ఎక్కడికి వెళ్ళినా అన్నీ స్పందిస్తున్నాయి, అన్నీ చేస్తున్నారు. మేము మీ బయ్యర్సు, ఆదుకోవాల్సిన బాధ్యత మీకు ఉంది. ప్లీజ్ దయచేసి ఆదుకోండి, అర్థం చేసుకోండి. కళ్యాణ్ గారి దృష్టికి వెళ్ళాలండి, వెళ్ళట్లేదు ఇది. కళ్యాణ్ గారి చుట్టూ ఉన్నోళ్ళు మేము అంత రేటుకి అమ్మాం, సినిమా ఎంత రేటుకి అమ్మామని చెప్పి బయట రాబందుల్లా పొడుచు తింటున్నారండి. డిస్ట్రిబ్యూటర్లని, అక్కడ వేసిన ఎంజీఓల్ని చచ్చిపోతున్నారు సార్. వాళ్ళు తెలుసుకోండి, చచ్చిపోతున్నారు. రాబందుల్లా పొడుచుకు తింటున్నారండి. ఇదేం న్యాయం సార్? ఇన్ని కోట్లు పెట్టి ఒక సినిమా ఒక రేటు, ఇంకో సినిమా ఇంకో 10 కోట్లు ఎక్కువ చెప్పేసి అమ్మేసి అక్కడ ఎంతమంది వీధిని పడుతున్నారు సార్? సార్ లాస్ట్గా మేము అంతే అని చెప్తున్నామండి. మీరు పెద్ద స్టారు, మీరు మీ దృష్టికి ఇది మొత్తం మాతోని ఏమేమి జరుగుతుంది మీకు ఈ మొత్తం ఇన్ఫర్మేషన్ రాదు. అందుకే మేము మీడియాకి వచ్చి మీకు రిక్వెస్ట్ చేస్తున్నాం, మాకు కన్సిడర్ చేయండి. శరత్ మరార్ గారు మాకు కన్సిడర్ చేస్తలేరు. 40 years అండి. 40 yearsలో మేము హిందీ సినిమాసే చేస్తాం. హిందీ
तेलुगु में करते रहते थे, 3-4 साल से कर रहे हैं पिक्चर, बीच में करता है। कोचाडिन किया मूवीज చేస్తాం 450 ఇప్పుడు 460. Tollywood latest news. For more updates on anything happening in Tollywood, please like, share and subscribe to Tollywood latest news.